ఒర్రకుంటలో గ్రేటర్ ఇన్ఫ్రా విల్లాలట. అసలు ఇది మొత్తం చెరువే, మొత్తం కుంటలు కట్టి పడేసిండు. ఇగో ఒర్రకుంట ఇప్పుడు కొడితే వస్తుంది, మీరు ఒర్రకుంట అని కొట్టంగానే గూగుల్ మ్యాప్లో ఇది మొత్తం వచ్చేస్తుంది. ఎన్లు ఉన్నాయి, ఇవంతా చెరువులు ఉన్నాయి, మొత్తం చెరువులు, విల్లాలు మొత్తం ఇవి. ఒక్కొక్క విల్లా 4 కోట్లకు 5 కోట్లకు అమ్ముతున్నారు. మరి వీడికి రంగనాథ్ ఎందుకు పోతలేడు రంగనాథ్? ఎవరిదా ఇదంటే ఈయన ఎవరు కార్పొరేటర్ ఉంటాడు ఇందులో, కుకట్పల్లి కార్పొరేటర్, మియాపూర్ ఎవరు కార్పొరేటర్ ఉంటాడు ఇందులో. అండ్ మొత్తం ఈ బ్యాచ్ అంతా కేటీఆర్ బ్యాచ్. మరి కేటీఆర్ బినామీలు, కేటీఆర్ బ్యాచ్కి సంబంధించిన కట్టడాలు కదా ఇవి. మరి ఇక్కడ రేవంత్ రెడ్డి ఉన్నాడు కదా, రేవంత్ రెడ్డి రంగనాథ్ వేసిండు కదా, మరి రంగనాథ్ వీడికి పోవాలి కదా, మరి ఎందుకు పోతలేడు? పోడు. గోల్డెన్ కీ దగ్గరికి పోయిండు మళ్ళీ వెనక్కి వచ్చిండు. ఆడిదాకా పోయిన బుల్డోజర్లు మళ్ళీ వెనక్కి వచ్చినాయి. ఏమవుతుంది మరి ఈ మధ్యలో ఏం డీల్స్ జరుగుతున్నాయి, ఏం లాలూచి పడుతున్నారు మీరు? మళ్ళీ ఎందుకు మళ్ళీ పెద్ద స్టేట్మెంట్లు ఇస్తారు? చెరువులను రక్షిస్తాం, రీస్టోర్ చేస్తాం, మళ్ళీ పెద్ద స్టేట్మెంట్. మళ్ళీ మా ఇష్టం వచ్చినట్టు చేస్తాం, నచ్చిన చోట విల్లాలు నిర్మిస్తాం. విస్తుపోయేలా చేస్తున్న ఒర్రకుంటలో కాస్ట్లీ విల్లాలు, సూపర్ స్కెచ్ వేసి కుంటను మింగేసిన దుర్మార్గం. చూస్తుండగానే చెరువు చటక్కున మాయం. కుంటను బలి చేసి కాసులకు కక్కుర్తిపడ్డ అధికారులు. అక్కడ చెరువు ఉందని నిర్ధారించిన నీటిపారుదల శాఖ, కబ్జాకోర్లకు సహాయం అందిస్తున్న రెవెన్యూ శాఖ. హెచ్ఎండిఏ లేక్స్లో స్పష్టంగా కుంట. చిత్రంగా అదే హెచ్ఎండిఏ నుంచి నిర్మాణ అనుమతులు. హైడ్రా బుల్డోజర్ల కోసం ఎదురు చూస్తున్న ఒర్రకుంట లేక్స్లో తిరిగి తన స్థానం కల్పించాలని స్థానికుల డిమాండ్. ఏం దారుణం చెప్పండి ఇది. ఇంతకంటే భయంకరమైన విషయం ఉందా? ఎట్లున్నాయి చూడండి విల్లాలు, దీని కథ చూడండి ఎట్లున్నాయి చూడండి. చెరువులో కట్టింది మొత్తం, ఎంత అద్భుతమైన విల్లాలు చూడండి. ఇక దయచేసి ఇందులో కొనకండి, అనవసరంగా కొని ఆగం కాకండి. ఎవరైనా డబ్బులు ఇచ్చినా వసూలు చేసుకోండి గల్లా బట్టి. మొత్తం షర్లనే ఉంది ఇది. ఇది కుంట. పాత మ్యాప్ గూగుల్ ఓల్డ్ మ్యాప్స్లోకి వెళ్తే ఇట్లా కనిపిస్తుంది. ఇది కుంట, ఇళ్ళ కట్టిండిపోయి ఇవన్నీ. ఈ లొకేషన్కి వెళ్ళాలి అసలు మనం యాక్చువల్గా. సంగారెడ్డి జిల్లాలో ఒక దుర్మార్గపు ఘటన వెలుగు చూసింది. వివరాలు చూస్తే సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం బొల్లారం మున్సిపాలిటీ పరిధిలో నెలకొని ఉన్న ఒర్రకుంట కనుమరుగైపోయింది. హెచ్ఎండిఏ రికార్డుల ప్రకారం సర్వే నెంబర్ 82లో 2 ఎకరాలలో ఒర్రకుంట విస్తరించి ఉన్నట్టు స్పష్టంగా ఉన్నది. 2017 ఫిబ్రవరి నెలలో హెచ్ఎండిఏ ఆధ్వర్యంలో ఈ కుంట విస్తీర్ణానికి సంబంధించి సర్వే నిర్వహించి లేక్ నెంబర్ ఐడి 1000/89 హద్దులను కూడా నిర్ణయించారు. కానీ దురదృష్టం ఏంటంటే 2017 సంవత్సరంలో హెచ్ఎండిఏ అధికారులు సర్వే చేసి నిర్ధారించిన ఈ కుంట పైన కన్నేసిన కొందరు దుర్మార్గులు కబ్జా పెట్టారు. కుంట కబ్జా విషయంలో కదిలిన నీటిపారుదల శాఖ అధికారులు జాయింట్ సర్వే నిర్వహించి కుంటను నిర్ధారించారు. కబ్జా చేసిన గ్రేటర్ ఇన్ఫ్రా నిర్మాణాలు జరుగుతున్న ప్రదేశంలో కుంట ఉందని ఖచ్చితంగా నిర్ధారిస్తూ అప్పటి సంగారెడ్డి నీటిపారుదల శాఖ సూపరింటెండెంట్ ఇంజనీర్ మురళీధర్ 2023 మే 18న జిల్లా కలెక్టర్కి సైతం తమ నివేదిక పంపించారు. గూగుల్ లాటిట్యూడ్ సహాయంతో కుంట ప్రదేశాన్ని నిర్ధారించారు. సాక్షాత్తు ఇరిగేషన్ అధికారులు ఆ ప్రదేశంలో కుంట ఉందని పక్కాగా నిర్ధారించిన నిర్మాణ విషయంలో చర్యలు తీసుకోవడానికి అధికారులు వెనకడిగేశారు. నిర్మాణ సంస్థ అయిన గ్రేటర్ ఇన్ఫ్రా ప్రమోటర్లు అప్పటి ప్రభుత్వంలో పక్క జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు కావడంతో అధికారులు చర్యలు తీసుకోవడంలో వెనకంజ వేసిరట. మరి ఎవరి బ్యాచ్ అంతా? ఇగో మరి ఇప్పుడు రంగనాథ్కు ఎర్రకుంట కనిపిస్తుంది కదా, ఒర్రకుంట ఎందుకు కనిపిస్తలేదు? రంగనాథ్ గారు ఎర్రకుంటకు ఒకటే పోతున్నాడికి. అసలు అందులో ఆ కూల్చివేతల విషయంలో కూడా చాలా పెద్ద ఎత్తున తప్పులు జరిగినాయి. చెరువులో లేని ప్రాంతాన్ని కూల్చిరు అనేది పెద్ద ఎలిగేషన్ ఉన్నది. అక్కడ ఉన్న కొంతమంది లోకల్ కార్పొరేటర్ని వాళ్ళ బిల్డింగ్లను కాపాడడానికి దాన్ని కొట్టేసిండని. స్టార్టింగ్లో మీరు చూసింటారు కదా, 5 అంతస్తుల బిల్డింగ్ని 3 బ్లాక్లను గులగొట్టిండు. మరి ఎర్రకుంట దగ్గరికి 4-5 సార్లు పోయి దాన్ని కూల్చేసిన రంగనాథ్ ఒర్రకుంట దగ్గరికి ఎందుకు వస్తలేడు? ఎర్రకుంటలో ఏం దొరకలేదు, ఒర్రకుంటలో ఏం దొరికింది? హైడ్రా కమిషనర్ రంగనాథ్ అక్రమ కట్టడాలపై దూకుడుగా ముందుకెళ్తుండడంతో బాచుపల్లిని ఆనుకొని ఉన్న ఒర్రకుంటలోని అక్రమ విల్లాలపై చర్యలు తీసుకుంటారని ఆశలు చిగురిస్తున్నాయి. ఆశలు లేవు, నా బొంద లేదు, ఏం లేదు. అది అంతా అవుతుంది, అది ఏదో అయిపోయింది, డీల్ సెట్ అయిపోయి ఉంటుంది అంతే, ఇంకేం లేదు. ఇంత ఘోరం ఇది.
దయచేసి ఈ గ్రేటర్ ఇన్ఫ్రా నిర్మిస్తున్న ఈ విల్లాలు కొనకండి. ఇది మొత్తం నడి చెరువులో కట్టిండు. గూగుల్ మ్యాప్స్ చెక్ చేయండి. వాళ్ళు ఒకటే అంటారు, మాకు అధికారులు పర్మిషన్ ఇచ్చిరని. దొంగలంతా అధికారులంతా. ఆ ఇరిగేషన్ ఆఫీసర్లు ఏం ఒక్కొక్కడు ఎంత తిని ఉంటాడు? ఒక్కొక్క ఇరిగేషన్ ఆఫీసర్ అక్కడ లోకల్గా ఎంత తిని ఉంటారు ఒక్కొక్కడు? చలో నెక్స్ట్. మ్యాప్స్ పంపినారు నాకు, ఒక్కసారి నేను మీకు చూపిస్తా. ఇదంతా మన మైపాల్ రెడ్డి గారి నియోజకవర్గమే అనుకుంటా, నేను అనుకోవడం. పొటాన్చేరు కిందకే వస్తున్నది జిన్నారం అంటే. 35 విల్లాలట, 100% FTLలో ఉన్నాయట. 35 విల్లాస్. ఆయన బ్రోచర్ ఎంత అందంగా ఉంటుందంటే, మరి ఇది ఎందుకు కనబడతలేదు మీకు? ఇంత ఓపెన్గా ఉన్నది మీకు ఎందుకు కనబడతలే? ఇక గ్రేటర్ ఇన్ఫ్రా లేక్ ఏరియాలో కడుతున్నాడు మొత్తం. పర్మిషన్స్ ఇచ్చేసారు, సంతకాలు పెట్టింగో ఇరిగేషన్ ఆఫీసర్లు. మరి ఎవడి సంతకం పెట్టింది? ఇంజనీర్లు అంతా చదువుకున్నారా లేకపోతే ఏం చేస్తున్నట్టు? వీళ్ళు దొంగలు, తిన్నారు, పైసలు తిని పర్మిషన్లు ఇచ్చారు. ఈ మొత్తం దాదాపు ఒక 35 విల్లాలు మొత్తం నడి సంద్రంలో ఉన్నాయి, FTLలోనే ఉన్నాయి. డీటెయిల్డ్ మ్యాప్స్ కూడా ఉన్నాయి మన దగ్గర. సిఎస్ రావు గ్రీన్ వ్యాలీ గ్రేటర్ ఇన్ఫ్రా ఎంత అద్భుతంగా ఉంది చూడండి. ఇక కథ మొత్తం చెర్ల కట్టిరు. ఇవి టోటల్ 84 విల్లాలు. 84 విల్లాల్లో 35 విల్లాలు మొత్తం FTLలో ఉన్నాయి. మొత్తం బఫర్ జోన్ మొత్తం వాడేవతల వాడేసారు. సి జనాలకి ఏముంది, చూసేసరికి సినిమా కనిపిస్తుంది. ఇక బా ఎంత అద్భుతంగా ఉందని. వాడైంది అన్ని రెరా పర్మిషన్, ఆ పర్మిషన్, ఈ అన్ని తెచ్చి ముందర పెడతాడు. సార్ ఇది చెర్లు ఉందట కదా సార్ అంటే, చూడవా ఇగో ఇరిగేషన్ ఆఫీసర్లే పర్మిషన్ ఇచ్చారు, దొంగలు. పర్మిషన్ ఇచ్చిన అధికారులంతా దొంగలే. వాడు రెరాలో ఉన్నోడైనా, ఇరిగేషన్ ఆఫీసర్లైనా, రెవెన్యూ వాడైనా. ఎంత దుర్మార్గం ఇది! మరి మీ హైడ్రా ఏం పని చేస్తున్నది?